అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 158. ఇంతలో దివిత్తు చిన్ను అక్కడికి వస్తారు. చిన్ను పాపను తీసుకుని, అన్నయ్య పాప అమ్మలాగా ఉంది కదా, తనను చూస్తుంటే మళ్ళీ మన అమ్మ మన దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది అంటూ తను కూడా ఎమోషనల్ అవుతుంది. అశ్విన్ చిన్ను దగ్గరకు వెళ్ళేలోపు దివిత్తు చిన్నుని పట్టుకుని, చిన్ను ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ ఇలా ఏడుస్తారా చెప్పు అనగానే చిన్ను కళ్ళు తుడుచుకుని, అమ్మ బాగా గుర్తొచ్చింది దివిత్ గారు అంటుండగా అప్పటి వరకు నిద్రపోతున్న పాప ఏడవటం స్టార్ట్ చేస్తుంది. అశ్విన్ చిన్ను దగ్గరకు వెళ్ళి తనని ఇంకోవైపు నుండి పట్టుకుని, మన అమ్మ మన దగ్గరకు వచ్చేసింది చిన్ను, నువ్వు ఏడిస్తే మన అమ్మ కూడా బాధపడుతుంది, అందుకే ఏడుస్తుంది చూడు అంటూ సర్ది చెప్తాడు. మమత గారు వైజయంతి గారు పాపను తీసుకుని తనకు ఆకలిగా ఉన్నట్టు ఉంది, పాలు తాగించి తీసుకొస్తామని పక్కకు వెళ్తారు. ఇంతలో నర్స్ వచ్చి, సార్ మేడంని షిఫ్ట్ చేసాం మీరు చూడొచ్చు అని చెప్పగానే అశ్విన్ ధృతి దగ్గరకు వెళ్తాడు. మౌని ఇప్పటికే చాలాసేపటి నుండి నిలబడి ఉన్నావు కదా, క్యాబిన్లోకి వెళ్దాం అని తను చేయి పట్టుకుని మౌనిని తీసుకెళ్తాడు రోహన్. నందిని గారు చిన్ను దగ్గరకు వెళ్ళి తన తల మీద చెయ్యి వేసి, దివిత్ డాక్టర్ ఏం చెప్పారు, తను చాలా నీరసంగా కనిపిస్తుంది అని అడుగుతారు. దివిత్ నవ్వుతూ, నీ కోడల్ని అడగమ్మా అని అక్కడి నుండి ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తాడు. ఏమైంది చిన్ను, వాడేంటి అలా వెళ్ళిపోయాడు అని అడుగుతారు నందిని గారు. చిన్ను కొంచెం సిగ్గుపడుతూ నందిని గారిని పట్టుకుని, మీరు కూడా త్వరలో నానమ్మ అవుతున్నారు అత్తయ్య అంటుంది. నందిని గారు సంతోషంగా చిన్ను మొహాన్ని చేతిలో తీసుకుని, నిజమా తల్లి, ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా అని నుదుటిని ముద్దు పెట్టుకుని దివిత్తుని పిలుస్తారు. దివిత్తు, ఏంటమ్మా ఎంతసేపు బాగానే ఉన్నావు, ఇప్పుడేంటి అలా అరుస్తున్నావు అనుకుంటూ వస్తాడు. నందిని గారు దివిత్తు చెవి మేలు పెట్టి, ఏంట్రా నేను అరుస్తున్నానా అంటారు. దివిత్తు నవ్వుతూ, కోడల మీద ప్రేమ ఎక్కువయ్యి కొడుకు మీద అరుస్తున్నావు అంటాడు నవ్వుతూ. నందిని గారు దివిత్తు చెంప మీద చిన్నగా కొట్టి, నీకు బాగా ఎక్కువయిందిరా, అయినా తనంత నీరసంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలిగా, ఏదన్నా జ్యూస్ తీసుకునిరా వెళ్ళు అని చెప్తుంటే, అత్తయ్య నేను జ్యూస్ తాగాను, ఇందాకే ఆయన వద్దన్న తాగించి తీసుకొచ్చారు, అందుకే ఇక్కడ రావడానికి ఎంతసేపు అయ్యిందని చెప్తుంది చిన్ను. నందిని గారు నవ్వుతూ, నా కొడుకు ఎంత మారిపోయాడంటే కారణం నువ్వే తల్లి, ఎప్పుడూ కోపంగా ఉంటూ చిన్నదానికి కూడా అరిచేవాడు, అలాంటిది ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నాడు అంటారు దివిత్తును చూస్తూ. దివిత్తు చిన్ను దగ్గరికి వెళ్ళి తనను పట్టుకుని తన కళ్ళల్లో చూస్తూ, నిజమే అమ్మ, చిన్ను నా లైఫ్లో రావటం నిజంగా నా అదృష్టం, తను వచ్చాకే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానంటూ, లవ్ యూ సో మచ్ చిన్ను అంటాడు. చిన్ను దివిత్ చెప్తుంటే అలానే చూస్తూ, నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా దివిత్ గారు, నా ప్రేమ నన్ను చేరింది, అదే ప్రేమ నన్ను తల్లించేసింది, మరి నాకన్నా అదృష్టవంతురాలు ఎవరుంటారు చెప్పండి అంటుంది. నందిని గారు నవ్వుతూ, ఒకరినొకరు బాగానే పొగుడుకున్నారు కానీ వెళ్ళి ఏమన్నా తినేసి రండి, ఆల్రెడీ లంచ్ టైం అయింది అంటారు. దివిత్ చిన్ను ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకొని, రోహన్ బావ ఫుడ్ అరేంజ్ చేస్తానన్నాడు, మీరు ఇక్కడే తినండి, నేను చిన్ను బయటకు వెళ్తామని చెప్పి తనని తీసుకుని వెళ్ళిపోతాడు. రోహను మౌనిని క్యాబిన్లో తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి టేబుల్ మీద తన కోసం అని నర్సు పెట్టిన జ్యూస్ని తీసుకుని మౌని పక్కన కూర్చుని, ఈ జ్యూస్ తాగు బుజ్జులు అని నోటి దగ్గర పెడతాడు. నువ్వు తాగకన్నా, నాకొద్దు, నేను ఆల్రెడీ తాగేసి వచ్చాను, నువ్వే సర్జరీ చేసి అలసిపోయావు, నువ్వే తాగు అని రోహన్ ముందర పెడుతుంది మౌని. నేను తర్వాత తాగుతాను కానీ నువ్వు మాత్రం ఇప్పుడు తాగాల్సిందే, లేదనుకో నైట్ నీకు నిద్ర లేకుండా చేస్తా, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు రోహన్ నవ్వుతూ. అచ్చా, నీ విషయంలో నేను ఎలా ఉంటాను నీకు తెలుసు కదా, మళ్ళీ వేషాలేంటి అని అంటుంది నా మౌని నవ్వుతూ. అసలు చెక్కనే చెక్కవని, ప్లీజ్ రా మా బుజ్జులు కదా, నా కోసం తాగు అంటే తాగు అంటూ బ్రతిమలాడుతుంటే మౌని నవ్వుతూ నువ్వే తాగించనగానే రోహన్ హ్యాపీగా జ్యూస్ మొత్తం తాగిస్తాడు. రోహన్, నాకెందుకో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఒకసారి కీర్తి దగ్గరికి వెళ్దామా అని అడుగుతుంది. రోహన్ సరే అని కీర్తి కాల్ చేసేసరికి తను రౌండ్స్లో ఉందని అరగంట ఆగి రమ్మందని చెప్పిందని, అప్పటి వరకు రోహను మౌని మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అరగంట తర్వాత మౌనిని తీసుకుని రోహన్ కీర్తి దగ్గరికి వెళ్తాడు. కీర్తి చెక్ చేస్తుంటే రోహన్ కూడా పక్కనే ఉండి చూస్తుంటాడు. కీర్తి రోహన్ని చూసి ఏదో చెప్పబోతే రోహన్ ఏం చెప్పొద్దు అని కళ్ళతోనే చెప్తాడు. కీర్తి సరే అని కామైపోతుంది. మౌనికి అంతా నార్మల్గా ఉందని, కొంచెం ఎక్కువ ఫుడ్ తినమని, జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపిస్తుంది.
అశ్విన్ ధృతి దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుని తల మీద చెయ్యి పెట్టి, థ్యాంక్ యూ సో మచ్ బుడ్డి, నేను అడిగినట్టు మా అమ్మని నా చేతుల్లో తీసుకొచ్చావు, లవ్ యూ సో మచ్ రా అని చెప్తుంటే ధృతి నవ్వి, పాపను చూసావా ఆశు, ఎవరిలా ఉంది, ఒకసారి నాకు దగ్గర తీసుకురావా అని అడుగుతుంది. మమత గారు వైజయంతి గారు ఇద్దరు పాపను తీసుకుని లోపలికి వచ్చి, స్వీటీ ఇదిగోరా పాప అని తన చేతుల్లో పెడతారు మమత గారు. ధృతి పాపను చూసి ముద్దు పెట్టుకుంటూ అశ్విన్ని చూసి, అత్తయ్యలానే ఉంది కదా అశ్వు మన పాప అంటుంది హ్యాపీగా. అశ్విన్ అని తన నుదుటి మీద ముద్దు పెట్టి, కీర్తి రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తానని చెప్పింది, నువ్వు నందిని ఆంటీ వాళ్ళతో వెళ్ళు అంటాడు. నేను అక్కడుంటే మిమ్మల్ని మావయ్యని ఎవరు చూసుకుంటారు, ఇప్పటికే వద్దన్నా వినకుండా 1 month నుండి నన్ను అక్కడే ఉంచుతున్నారు అంటుంది. ఇప్పుడు నువ్వు పాపను చూసుకుంటే చాలు బుడ్డి, మేమేమీ చిన్నపిల్లలం కాదుగా అంటాడు అశ్విన్. ధృతి ఆలోచిస్తుంటే, అశ్విన్ నా బంగారు కొండ కదా, ఇప్పుడు నీ అవసరం మాకంటే పాపకే ఎక్కువ ఉంది, నిన్ను అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పాపను చూసుకో, నేను నాన్న వస్తూ ఉంటాం కదా అని బతిమలాడతాడు. నందిని గారు లోపలికి వచ్చి, అందరం ఒకే చోట ఉందాం అశ్విన్, స్వీటీకి కూడా నీ మీద బెంగ లేకుండా ఉంటుంది, నువ్వు పాపను దగ్గరుండి చూసుకోవచ్చు, మీ చెల్లి కూడా త్వరలో ఒక బిడ్డను కనబోతుంది, మీరంతా దగ్గరుంటే తను హ్యాపీగా ఉంటుంది, తన కోడలను చూస్తూ తను జాగ్రత్త పడుతూ పండంటి బిడ్డను కంటుంది అంటారు. అశ్విన్ ధృతి ఇద్దరు ఒకేసారి చిన్ను ప్రెగ్నెంటా అని అడుగుతారు. అవును అశ్విన్, ఇప్పుడే తెలిసింది అని అంటారు నందిని గారు. అప్పుడే లోపలికి వచ్చిన రోహను, మౌని, వేదిక, విక్రమ్ కూడా ఆ మాట విని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మనం ఏదో ఒకటే చెప్పాలి గుడ్ న్యూస్, నువ్వు కూడా ఎవరినో ఒకరిని కనేస్తే మేము అందరినీ చూసుకుంటూ బిజీ అవుతాం, మీ పనులు మీరే తర్వాత చేసుకోండి అంటారు నవ్వుతూ. వేదిక సిగ్గుపడుతుంటే విక్రమ్ దగ్గరగా వెళ్ళి తనకు మాత్రమే వినిపించేట్టు, కొంచెం కోఆపరేట్ చేయవే అంటే చెయ్యు, చూడు అందరి ముందు నా పరువు పోతుంది, ఇప్పటి నుంచైనా మార్నింగ్ నైట్ కొంచెం కష్టపడదాం, నువ్వేమో దగ్గరకు వస్తే చాలు దూరం తోసేస్తున్నావు రాక్షసి, నీ వల్ల నేను కూడా మాటలు పడుతున్నా అంటాడు. వేదిక విక్రమ్ని కోపంగా చూసి, నేను తోస్తున్నా నువ్వేమన్నా సైలెంట్గా ఉంటున్నావా, నన్ను సతాయించి మరీ నీ పని చేసుకుంటున్నావు, అలా తోస్తుంటేనే ఇలా ఉన్నావు, ఇంకా దగ్గరకు వస్తే నేను బెడ్రూమ్ దాటి బయటికి రావక్కర్లేదు అంటుంది వెటకారంగా. విక్రమ్ నవ్వుతూ, ఇదేదో బాగుంది వేదు, నాకు ఓకే, నాకైతే ఏం ప్రాబ్లం లేదు, రేపటి నుండి అదే పని మీద ఉందాం, రెడీగా ఉండు అంటూ కన్ను కొడతాడు. వేదిక విక్రమ్ని గట్టిగా గిచ్చి, అస్సలు సిగ్గులేదు అంటుంటే విక్రమ్ నవ్వుతాడు. నెక్స్ట్ డే ధృతిని డిశ్చార్జ్ చేసిన తర్వాత అందరూ కలిపి నందిని గారి ఇంటికి వెళ్తారు. పని మీద వేరే స్టేట్కి వెళ్ళిన రఘు గారు కూడా వచ్చేస్తారు. ధృతికి డెలివరీ అయ్యిందని తెలిసి అంజు, ఋషి కూడా వస్తారు ఢిల్లీకి వాళ్ళ బాబుని తీసుకుని. అందరూ పాపను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రిషి, అంజు, అశ్విన్, ధృతి, చిన్ను, దివితు, రోహను, మౌని, వేదిక, విక్రమ్ కలిసి ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటుంటే రఘు గారు, ఆనంద్ గారు, ప్రభాకర్ గారు వాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మమత గారు, నందిని గారు, వైజయంతి గారు కిచెన్లో అందరికీ వంట చేస్తుంటారు. వైజయంతి గారికి కాల్ వచ్చి మాట్లాడుతూ బయటకు వెళ్తారు. కిచెన్లో వంట అయ్యాక స్నానం చేసి వస్తాను అని మమత గారు రూమ్ లోపలికి వెళ్ళగానే నందిని గారు బయటకు వస్తారు. హాల్లో కూర్చుని కాల్ మాట్లాడుతున్న వైజయంతి గారు నందిని గారిని చూసి, నేను రేపు వస్తాను, ఈరోజు అపాయింట్మెంట్స్ అన్నీ రేపటి పెట్టండి అని కాల్ పెట్టేస్తారు. నందిని గారు నవ్వి, స్వీటీని మీతో తీసుకెళ్తారేమో తీసుకెళ్ళండి జై గారు, నేను మమతతో మాట్లాడతాను, కన్న కూతుర్ని దగ్గర పెట్టుకోవడానికి లేకుండా పోతే అది చాలా బాధగా ఉంటుందని నాకు తెలుసు అంటారు. మీరు అలా అనుకోవద్దు నందిని గారు, ఎందుకంటే తనని కన్నది నేనే కావచ్చు, కానీ అమ్మ ప్రేమను పంచుతూ తనని కంటి రెప్పలా కాపాడుకుందే మమత గారు మీరే, కాబట్టి మీరు నా గురించి ఆలోచించి మమత గారికి అనుమానం వచ్చేలా చేయకండి. అయినా కూతురు నా దగ్గర లేదు అనే బాధ లేదు, ఎందుకంటే నాకు నా కూతురు మౌని ఇంట్లోనే ఉంటుంది, తనకన్నీ నేనే అని చెప్తుండగా వాటర్ కోసం అని వచ్చిన మౌని అది వినగానే తన కంట్లో కన్నీళ్ళు వస్తుంటాయి. రోహన్ వెనకే వచ్చి, ఏంటి బుజ్జులు వాటర్ కావాలంటే నన్ను అడిగితే నేను తెచ్చేవాడిని కదా అని తన మొహంలో చూసి కంగారు పడుతూ, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని తన్ని హగ్ చేసుకుంటాడు. మౌని రోహన్ని గట్టిగా పట్టుకుని, మీరు నా లైఫ్లోకి వచ్చి మీ ప్రేమనే కాదు అమ్మ ప్రేమని నాన్న ప్రేమను కూడా నాకు దక్కేలా చేశారు, లవ్ యూ సో మచ్ కన్నా అని వెక్కుతుంటే
అమ్మ గుర్తొచ్చిందా అంటాడు రోహన్ లాలన్గా. ఓహో, మీరు జయమ్మ ఉండగా నాకెవరూ గుర్తురారు అని తను ఇందాక విన్నది మొత్తం చెప్తుంది మౌని. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.